నిన్న మొన్నటి వరకు కొమ్మినేని శ్రీనివాస్కి బెయిల్ రాలేదు. బెయిల్ రానంత వరకు కూడా కొమ్మినేని శ్రీనివాస్ వృద్ధుడు, 70 ఏళ్ళ వయసున్న వ్యక్తి, సీనియర్ జర్నలిస్టు, అమాయకుడు, సౌమ్యుడు, అతనంత మంచివాడు ఇంకెవడో లేడని చెప్పేసి అని మాట్లాడిన వీళ్ళు నేను కొమ్మినేని శ్రీనివాస్ బయటికి రాగానే సడన్గా కొమ్మినేని శ్రీనివాస్ అత్యంత బలవంతుడు, ప్రభుత్వం అతని కోసం వేసిన సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది వీళ్ళే. కానీ వీళ్ళ ప్రచారం చేసే ఇది మాట. ఒకసారి సాక్షిలో ఒక డిబేట్ పెట్టాను నిన్న, అందులో ఈశ్వర్ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినిపిస్తా చూడండి. రోజు 1 గంట మీడియాలో చర్చ నిర్వహించే ఒక జర్నలిస్ట్ కు బెయిల్ రాకుండా చేయడానికి దేశంలోనే అత్యంత ఖరీదైన ముకుల్ రోహిత్ కి, సిద్ధార్థ లోద్రా లాంటి లాయర్లను పెట్టారంటే ఒకటి కొమ్మినేని బలవంతుడై ఉండాలి, లేకపోతే చంద్రబాబు అత్యంత బలహీనుడై ఉండాలి. ఇది నేనంటున్న మాట కాదు. కొమ్మినేని అరెస్ట్ తో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ. నవ్వితే అరెస్ట్ చేస్తారా? ప్రశ్నిస్తే చేస్తారా? నిలదీస్తే అక్రమ కేసు కాదు. ఏం ప్రశ్నించాడని చెప్పేసి కొమ్మినేని శ్రీనివాసు ఏం ప్రశ్నించాడు అక్కడ? ఈరోజైనా సరే కొమ్మినేని శ్రీనివాసు ఒక ప్రజలకు పనికొచ్చే డిబేట్ ఒక్కటంటే ఒక్కటి చేసాడే, చేయలేదు కదా. ప్రశ్నించేతానికి అంత ఫేము అంత నేము లేదు కదా. నేను కొమ్మినేని శ్రీనివాస్ అంటే సాక్షికే పరిమితం అండి. ఒకవేళ ఎప్పుడైనా ఒక డిబేట్లో మాట్లాడాలంటే చేతిలో పేపర్ లేనిదే కెమెరా వైపు చూస్తూ ఒక 10 నిమిషాల పాటు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి కానీ, ప్రభుత్వ పాలసీల గురించి కానీ ఏ రోజైనా మాట్లాడగలిగాడా? ఇప్పుడైనా మాట్లాడగలుగుతాడా? జస్ట్ ఊరికే నోట్లోంచి 4 పదాలు రావాలన్నా సరే ఒక స్లిప్ చేతిలో అక్కడ దాకా ఎందుకండి? ఆ కృష్ణరాజు అన్ని వ్యాఖ్యలు చేశాడు కదా. తర్వాత డిబేట్లో అంటే తర్వాత రోజు డిబేట్లో కొమ్మినేని శ్రీనివాస్ క్షమాపణ చెప్పాడు కదా. ఆ క్షమాపణ చెప్పే స్క్రిప్ట్ కూడా ఒక చిన్న పేపర్లో రాసుకొని వచ్చి చేతిలో పట్టుకొని అందులో ఉన్నట్టుగా చదివేసి చూడు. ఏమి అంత పెద్ద జర్నలిస్ట్ అని చెప్పేసి అని వయసులో పెద్దవాడేమో కానీ అనుభవం ఉంది అంతే. కానీ స్టిల్ ఇవాళకి చెప్పగలుగుతా కొమ్మినేని శ్రీనివాసు చేతిలో పేపర్ లేనిదే మాట్లాడలేడు. డిబేట్లు వేరే. డిబేట్లు అంటే పక్కన ప్యానల్లో కూడా జూమ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఎదుటి వ్యక్తి ఉంటాడు కాబట్టి ఫ్లోలో మాట్లాడుతూ ఏదో కంటిన్యూ అయిపోతున్నాడు. కానీ లేకపోతే ఇండివిజువల్గా ఆ కొమ్మినేని శ్రీనివాస్ పట్టుమని 10 నిమిషాల పాటు చేతిలో పేపర్ లేకుండా మాట్లాడగలట. పట్టుమని 10 నిమిషాలు వద్దు, 2 నిమిషాలు మాట్లాడలేడు. మీరు సీనియర్ జర్నలిస్టు పెద్ద తోపుతురుం ఖాను ప్రభుత్వాన్ని ప్రశ్నించేసాడు. అచ్చి బాబోయ్, ప్రభుత్వాన్ని కొమ్మినేని శ్రీనివాస్ ప్రశ్నించడమే 300 వస్తాయి వర్షకు 300. సాక్షిలో అప్లోడ్ చేస్తే వీడియో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే 300 మంది చూసేస్తారు. కొమ్మినేని శ్రీనివాస్ జరిపోయి ఏ డిబేట్ అయినా చూడండి పట్టుమని 10 నిమిషాలు పోయిన పాపం లేదు. ఇక్కడికి వచ్చి మనం భజన పైగా అనన మాటలు అన్నారని చెప్పేసి ఆపాదించడం ఒకటే. కాస్త ఇది ఉండాలండి. ఇంకా వినిపిస్తా. నిజాన్ని నిర్భయంగా వెల్లడిస్తే జైల్లోకి నెట్టేస్తారా? చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదిస్తూ టీడీపీ చేసిన కుట్రలు అన్ని సాక్షి కార్యాలయాలపైన దాడులకు ప్లాన్ తీశారు. ఎల్లో మూకన రంగంలోకి దింపి విధ్వంసం సృష్టించారు. అసలు సిగ్గు శరం అనేది జన్మకు రాదేశ్వర. నిన్న మొన్నటి వరకు సాక్షి యాజమాన్యం ఖండించింది. దానికి ఆ వ్యాఖ్యలకి అంటే కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలకి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము తీవ్రంగా ఖండిస్తున్నామనే కదా మాట్లాడారు. ఇవాళ చేయని వ్యాఖ్యలు అనేది మాట్లాడుతున్నారు. బెయిల్ వచ్చిందనా? బెయిల్ మాత్రం ఇచ్చారండి, కేసు కొట్టేలేదుగా. ఆ వ్యాఖ్యలు చేయలేదు, అలాంటి వ్యాఖ్యలు ఏవి కూడా సాక్షిలో రాలేదని చెప్పేసి కేసు కొట్టేలేదుగా. జస్ట్ బెయిల్ మాత్రం ఇచ్చారు. బెయిల్ ఇచ్చినంత మాత్రాన కొమ్మినేని శ్రీనివాస్ సుతపోస అయిపోతాడా? చేయని వ్యాఖ్యల వీళ్ళ చూడండి, మహిళల్ని ఎంత నీచంగా కించపరచాలో అంత నీచంగా కించపరిచి పైగా వాళ్ళు బెయిల్ వస్తే సన్మానాలు సత్కారాలు సుధపోస అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పైగా చేయని వ్యాఖ్యలంట. మనం ఏం మాట్లాడడం నిన్న మాట్లాడదాకా ఆ వ్యాఖ్యలు మేము సమర్థించము, ఖండించేస్తున్నాము అని మనం మాట్లాడాం కదా. సరేనయా, కొమ్మినేని శ్రీనివాస్ పైన కేసు పెట్టారు. ఎందుకు పెట్టారని అడుగుతున్నారు కదా. అతను మాట్లాడినప్పుడు ఒక పాత్రికేయుడిగా ఉండి నవ్వడం కూడా తప్పే. ఎంకరేజ్ చేసాడు. ఒక ప్రాంత ప్రజల్ని, ఒక ప్రాంతంలో ఉండే మహిళల్ని వేశ్యలు అని సంబోధిస్తుంటే పాత్రికేయుడిగా ఉండి, జర్నలిస్టుగా ఉండి ఆ డిబేట్ నిర్వహించేది కొమ్మినేనే కదా.
కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిదే? అర్థమైనా? ఇప్పుడు ఉదాహరణకి చూడండి, మనం వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. అందులో ఏదైనా ఏదైనా ఒక సంఘటన జరిగింది అనుకోండి, ఏదైనా కేసు అయింది అనుకోండి, అందులో అడ్మిన్ కూడా బాధ్యతడే. పోలీసు వారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, మీ గ్రూపుల్లో ఎలాంటి సంఘటనలు జరిగినా, ఏదైనా ఇంకోటి కానీ ఏదైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏదైనా జరిగినా సరే గ్రూప్ అడ్మిన్ కూడా బాధ్యత వహిస్తారని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటారు కదా. ఇది కూడా అలాంటిదే. ఆ డిబేట్ నిర్వహించేది ఎవరు? కోమినేని శ్రీనివాస్. ఏం చేయాలి అప్పుడు? కృష్ణరాజు, నువ్వు మాట్లాడే మాటలు తప్పు, అలా మాట్లాడకూడదు, మహిళలను ఉద్దేశించి నేను దీన్ని ఖండిస్తున్నాను. ముందు మీరు మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకొని మహిళలకు మీరు క్షమాపణ చెప్పండి, ఆ తర్వాత మనం డిబేట్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి అని ఆపి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. ఆపలా, నవ్వేడు. నవ్వి దాన్ని కంటిన్యూ చేసాడు. బాగోదేమో అని ఒక మాట అన్నారు కానీ దాన్ని కంటిన్యూ చేసాడు. కంటిన్యూ చేయకూడదు, సరే తేలితే చేశారు. అది ఎవడో చూడాల. ఆ లైవ్ డిబేట్ సాధారణంగా కొమ్మినేని శ్రీనివాస లైవ్ డిబేట్లు ఎవడు చూడు, మేము కూడా చూడలేదు దాన్ని. ఆ తర్వాత ఏం చేశారు? ఇది ఏదైతే వేసేలే రాజధాని అని చెప్పేసి అన్నాడో దాన్ని సపరేట్గా ఒక 8 నిమిషాల పాటు కట్ చేసి మళ్ళీ సాక్షి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. అప్పుడు కదా మేము చూసింది. హెడ్లైన్ తమిళ్ కూడా అదే పెట్టారు. దేవతల రాజధాని కాదు వేసేల రాజధాని అని చెప్పేసి సాక్షిలో తమిళ పెట్టారు. అలాగా మీరు పెట్టిన తమిళ కూడా అదే కదా. అప్పుడు జనం చూశారు అన్నమాట. ఏంట్రా బాబు డైరెక్ట్గా ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారో ఏకంగా తమిళే పెట్టేశారు అని చూస్తే అప్పుడు డైరెక్ట్గా అందులోనే ఉంది కదా. మీరు సపరేట్గా ఒక 8 నిమిషాలు వీడియో కట్ చేసి పెట్టారు కదా అక్కడ, కావాలని. అంతేనా? కావాలని ఉద్దేశపూర్వకంగా మనం ఒకరి చేత కొన్ని వ్యాఖ్యలు చేయించి దాన్ని ఖండించుకుంటా మళ్ళీ దాన్ని సపరేట్గా ఒక వీడియోలాగా కట్ చేసి దాన్ని అప్లోడ్ చేశారంటే కావాలని అప్లోడ్ చేసినట్టు కదా. ఏది చెయ్యని వ్యాఖ్యలు మీ ముఖాన్ని తొప్పుకుని అందరూ ఉమ్మేసారు కదా. అయినా సరే మనం ఇంకా సిగ్గు శరం లేకుండా మన నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతుంటే మిమ్మల్ని ఏమన్నా ఈశ్వర్? అసలు మీరు ఒక జర్నలిస్ట్. ఇవాళ నువ్వు కూడా నీతులు చెప్తున్నావు, నువ్వు అంతకంటే ఎక్కువ మాట్లాడావు. ఒకటి బాగా గుర్తుపెట్టుకో, కొమ్మినేని శ్రీనివాస్ ఏమి తోపు కాదు, తురుముకాను కాదు. కొమ్మినేని శ్రీనివాస్ని చూసి ప్రభుత్వాలు ఏం భయపడిపోవు. ప్రభుత్వాలు ఏంటి, ఊరికే సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఏదో గతి లేక మీరు ఏదన్నా అడుగుతున్నారు కానీ నిన్న మొన్నటి దాకా నువ్వు చేసిన డిబేట్లే ఎవరికి పోవు, ఎక్కడికి పోవు. అక్కడే ఎడితే 300 400 1000 మహా అయితే ఒక 10,000 పోద్దేమో వ్యూవర్షిప్, అంతకు మించి సచ్చేదేం లేదు. కాబట్టి కంటే మీరు పెద్ద తోపు తురుముకాన్లు ఏమీ కాదులే కానీ ఈ మాటల్ని వ్యాఖ్యల్ని సమర్థించే కార్యక్రమాలు చేయమాకండి, సమర్థించమాకండి. సమర్థించడం అనేది చాలా తప్పు. ఈశ్వర్ బాగా గుర్తుపెట్టుకో. అర్థమైందా? పేరు వచ్చింది కాబట్టి నీతివంతుడు ఏమీ కాదు కొమ్మినేని, ఆ వ్యాఖ్యలు చేశారు కాబట్టి అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.